Hello guys, welcome to day 2 in 100 vlogs. ఈరోజు వచ్చేసి మనమైతే 100 రూపీస్ ఛాలెంజ్ అయితే అవుతున్నాం అనమాట. అదే ఈరోజు బ్లాగ్. సో మనమైతే 100 రూపీస్లోనే బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ అయితే సెట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇంతకుముందుకు సేమ్ ఛాలెంజ్ అయితే హయత్ నగర్లో హైటెక్ సిటీలో చేసినాం. ఈసారి వచ్చేసి హయత్ నగర్లో చేస్తున్నాం అనమాట. సో లాస్ట్ సారి హైటెక్ సిటీ గచ్చిబౌలిలో అయితే చాలా ఇబ్బంది అయింది 100 రూపీస్కి మనం ఫుడ్ ఫైన్ చేయడము. బట్ అదే మనకి హయత్ నగర్లో అవైలబుల్ ఉంటుందా లేదా అనేది చూద్దాము. 100 రూపీస్ ఛాలెంజ్ వచ్చేసి మనం లాంగ్ బ్యాక్ 1 year అయింది. సో ఈసారి అయితే ఇంకొక ట్రై చేద్దాము. లెట్స్ గో. మనకున్న ఛాలెంజ్ ఏంటంటే మన దగ్గర ఓన్లీ 100 రూపీస్ ఉన్నాయి కదా. బ్రేక్ఫాస్ట్ నాకు ఓన్లీ 15 రూపీస్ 20 రూపీస్లో వస్తాయి. లైక్ లంచ్ అండ్ డిన్నర్ ఈజీ అయిపోతుంది. లెట్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇటు బ్లాగ్ చేస్తూనే ఇటు స్ట్రేంజర్స్ తోటి మాట్లాడడానికి కూడా ట్రై చేయాలి. సో అది కూడా ఒక మోటో. నిన్న బ్లాగ్ ఎవరైతే చూడలేదు వెళ్ళి చూడండి. సో వాళ్ళకైతే ఇంకా డీటెయిల్ అయితే అర్థమవుతుంది మనం దేనిపైన బ్లాగ్ తీస్తామని చెప్పేసి. సో అది లెట్స్ గో. చెప్పడం మర్చిపోయినా, ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి 11 అయ్యింది. సో అందుకే నాకు కొంచెం బ్రేక్ఫాస్ట్ దొరకడం కష్టంగా ఉందన్నమాట. ఎందుకంటే నేను కొంచెం లేచేసరికి 10:30 అట్లా అయిపోయింది. నేను రెడీ వచ్చేసరికి టైం కూడా చూసుకోలే. ఇప్పుడు ఆల్మోస్ట్ 11 అయింది. సో ఇప్పుడు మనకి బ్రేక్ఫాస్ట్ దొరకడం ఇంకా కష్టమైంది. అందులో మనకి 20 రూపీస్కి 15 రూపీస్కి బ్రేక్ఫాస్ట్ దొరకాలంటే ఎందుకు కొంచెం టాస్క్ ఉంది. బట్ ట్రై చేద్దాం. యాక్చువల్లీ ఈరోజు మురుగా చీర కార్తీ అని అంట. సో బాగా రష్ కూడా ఉన్నారు ఇట్లా ఫిష్ నాన్ వెజ్ తీసుకోవడానికి. సో అది లెట్స్ ట్రై ఫర్ బ్రేక్ఫాస్ట్. ఫైనల్ అయితే నేను ఒక టిఫిన్ సెంటర్కి అయితే వచ్చిన. ఇక్కడ మ్యాక్సిమం రేట్స్ అయితే మీకు తెలుసు 30-35 అవుతుంది. సో మనమైతే ఇక్కడ సింగిల్ ప్లేట్ అయితే తీసుకోవడానికి ట్రై చేద్దాము. ఎంత అంకుల్ సింగిల్ ఇడ్లీ? సింగిల్ 20 ప్లేట్ అయితే 35. ఓకే, సింగిల్ ఇడ్లీ ఇవ్వండి. సో చూద్దాం. సింగిల్ ఇడ్లీ అయితే తీసుకుంటే మనకి 100 రూపీస్లో 80 రూపీస్ అయితే మిగులుతాయి. ఫైనల్గా అయితే మన బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. 2 ఇడ్లీలతో ఆఫ్టర్నూన్ వరకు ఉంటామంటే డెఫినెట్గా, ఎందుకంటే ఇప్పుడు 11 అవుతుంది కదా. సో అట్లా ఆలోచించి లైక్ హాఫ్ ప్లేట్ అయితే తీసుకుందాం. సో అది అండ్ టేస్ట్ ఇట్. సో ఇది కూడా ప్లేస్ కూడా చాలా అంటే నాకు నచ్చింది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆ క్లోజ్డ్ సర్ఫేస్లో కంటే కొంచెం బయట ఇగో మంచిగా చెట్టు కింద కూర్చొని తినడం నెక్స్ట్ లెవెల్. సో లెట్ మీ టేస్ట్ ఇట్. టేస్ట్ కూడా అంత బ్యాడ్ అయితే కాదు. అండ్ ఎక్కడైనా మనకి చట్నీతో పాటు అల్లం చట్నీ ఇట్లు ఇస్తారు కదా, ఇక్కడ టమాటా చట్నీ ఇచ్చారన్నమాట. ఇది కూడా నాకు నచ్చింది. ఫైనల్గా మన బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ అంకుల్. సో ఈరోజు ఫస్ట్ టైం అనమాట మన బ్లాగ్స్లో స్ట్రేంజర్స్ తోని మాట్లాడడం. హాయ్ బ్రో, యువర్ నేమ్? శ్రీకాంత్. సో మీ నేమ్ బ్రో? ఇద్దరు శ్రీకాంత్. ఓకే, యాక్చువల్లీ మీ ప్రాపర్ ఎక్కడ దొరికినా? ఓకే, యాక్చువల్లీ ముంగోడు అని చెప్పేసి నల్గొండ అనమాట. సో యాక్చువల్లీ ఇప్పటివరకు అదే మాట్లాడుతున్నాయి తినుకుంటూ. సో ఇక్కడ నార్మల్గా సో ఇక్కడ 100 రూపీస్లో ఒక డే మొత్తం గడవాలంటే గడుస్తుంది అప్పుడు అంటే పాసిబుల్నా ఈ ఏరియాలో? అంటే అడ్జస్ట్ అయ్యి వాళ్ళు సర్వే అవ్వగలుగుతారా? అవుతారు. అవునా? సో ఎందుకంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్, అంటే చాలామంది ఏంటంటే వాళ్ళకి డబ్బులు ఉండవు ఒక్కొక్కసారి. సో ఇప్పుడు నేను ఇంతకుముందు హైటెక్ సిటీలో సేమ్ ఛాలెంజ్ చేసిన అనమాట. అక్కడ మాకైతే సరిపోలేదు. చాలా వరకు ప్లేసెస్ తిరిగినాము అయినా మాకు సరిపోలేదు. బట్ హైట్ నగర్లో అది పాసిబుల్ కాదని. ఓకే, సో హైట్ నగర్లో అయితే మ్యాక్సిమం మనం 100 రూపీస్తో సర్వే అవ్వచ్చు అని చెప్పేసి బ్రో వాళ్ళు అయితే అంటున్నారు. సో చూద్దాం. ఇంకా మనం లంచ్ అండ్ డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకొని లైక్ అసలు పాసిబుల్ అవుతుందా లేదా అని ప్రాక్టికల్ అయితే చూడడానికి ట్రై చేద్దాం. సో అది ఇట్స్ టైమ్ టు ఆఫ్టర్నూన్ మీల్. ఆల్మోస్ట్ 2:20 అయితే అయింది ఇప్పుడు.
సో మన దగ్గర 80 రూపీస్ బచాయించినాయి కదా, 80 రూపీస్లో మనము లంచ్ అండ్ డిన్నర్ అయితే కంప్లీట్ చేయాలి. ఒకటి నేను ఫిక్స్ అయింది ఏంటంటే లైక్ మార్నింగ్ కొంచెం రిక్వెస్ట్ చేస్తుండే అనమాట, అంటే లైక్ 35 ఉన్నది, హాఫ్ ప్లేట్ 20కి అట్లా తీసుకున్నా. సో ఇప్పటి నుంచి అట్లా రిక్వెస్ట్ చేయను, మనకున్న 80లోనే దొరికిన దగ్గరికి వెళ్ళి తిందామని చెప్పేసి అనుకుంటున్నా. సో ఎందుకని అంటే లైక్ ఎవరైనా 100 రూపీస్లో బతకాలి అని అనుకుంటే ఎవరు రిక్వెస్ట్ చేస్తే ఇవ్వరు కదా. సో అవైలబిలిటీలో అసలు ఉన్నాయా లేవా ఫస్ట్ ఇవి చూసి దాని తర్వాత ఒకవేళ రిక్వెస్ట్ చేయాల్సి వస్తే అప్పుడు రిక్వెస్ట్ చేద్దాము. సో అప్పటి వరకు అయితే లెట్స్ ఫైండ్ అవర్ ఆఫ్టర్నూన్ మీల్. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. సో గైస్ ఇగో బ్యాక్ సైడ్ మనకి హోటల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఒకటి అండ్ అక్కడ బ్యాక్ సైడ్ కూడా హోటల్స్ ఉన్నాయి. సో అందులో ఏంటంటే 40 రూపీస్కి దొరకడం కష్టం అంటున్నారు. సో ఇంక కొంచెం ముందరికే చూద్దాము. సో ఇప్పుడు ఆల్మోస్ట్ టైం అయితే 3 అయింది, హాఫ్ అన్ అవర్ నుంచి అయితే తిరుగుతూనే ఉన్నా, బట్ ఎక్కడైతే మనకి అవైలబుల్ అయితే లేదు మనకి కావాల్సిన బడ్జెట్లో. నేనైతే హైదరాబాద్ మొత్తం తిరిగి ఇక్కడ ఒక రెడ్డిస్ కర్రీస్ పాయింట్ అని లాస్ట్ ఇయర్ ఇక్కడికి వచ్చిన. సో ఇక్కడ అయితే ఒకసారి అనుకున్నాము మన బడ్జెట్లో ఏమైనా దొరకవని చెప్పేసి. సో అట్లీస్ట్ లాస్ట్కి ఏంటంటే రైస్ అండ్ ఏదైనా కర్రీ అయితే తీసుకుందాం అనుకుంటున్నాం. సో ఇప్పటివరకు చాలా లేట్ అయిపోయింది. సో బ్రో 20 రూపీస్ రైస్ 20 రూపీస్ కర్రీ ఇస్తారా? మీల్స్ 80. ఓన్లీ ఒక రైస్ కావాలి, ఒక కర్రీ కావాలంతే. అట్లా రైస్ 30 అంటే 20 ఇయ్యారా? ఓకే 30 రూపీస్ కర్రీ, 30 రూపీస్ రైస్, 20 రూపీస్ కర్రీ ఇస్తారా? ఓకే. సో ఫైనల్ ఏంటంటే కూర్చోవచ్చు లోపల. ఫైనల్ ఏంటంటే మంచిగా సౌండ్ పెట్టి అమ్మ ఉంది. సో ఇది అనమాట కర్రీస్. ఫైనల్గా 30 రూపీస్ రైస్, 20 రూపీస్ కర్రీ అయితే ఇస్తానన్నారు. ఏదో ఒకటి నైట్ మనం ఏమన్నా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయాల్సి వస్తుంది. సో చూద్దాం. సో గైస్ ఫైనల్గా అయితే మన మీల్ అయితే రెడీ అయిపోయింది ఆఫ్టర్నూన్కి. సో ఇది వచ్చేసి 50 రూపీస్. యాక్చువల్గా నాకు ఒక రైస్ ఒక కర్రీ అని చెప్పిండు, బట్ బ్రో ఇంకొక కర్రీ ఇచ్చాను. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ అంకుల్. సో అంకుల్ అనమాట మనకి ఇంక ఎక్స్ట్రా కర్రీస్ కూడా ఇచ్చిండ్రు. యాక్చువల్గా ఇక్కడ మీల్ కాస్ట్ వచ్చేసి 80 రూపీస్ అంట. బట్ ఏంటంటే నేను నాకు అన్ని కర్రీస్ వద్దు, లైక్ బేసిక్గా నాకు ఒక రైస్ కర్రీ అండ్ కర్రీస్ సరిపోతుంది అని చెప్పిన. సో 50 రూపీస్ అని చెప్పిండు. సో అందుకని చెప్పేసి ఇక్కడైతే తీసుకున్నా. సో నాకు అట్లీస్ట్ చూపించిన కదా, నాకు ఒక బెండి ఫ్రై కూడా ఎక్స్ట్రా వేసిండు. డిన్నర్లో అయితే లైక్ 100 రూపీస్తోనే సర్వైవ్ అవ్వాలంటే కొంచెం సాక్రిఫైసెస్ అయితే ఉండాలి. మార్నింగ్ చూసినట్టయితే లైక్ మనం ఫుల్ ప్లేట్ తినాల్సింది హాఫ్ ప్లేట్ తిని అక్కడ కొంచెం సాక్రిఫైస్ చేసినాము. అండ్ మధ్యాహ్నం వచ్చేసి ఇది సాక్రిఫైస్ కిందకైతే రాదు, బట్ తినడానికి రైస్ ఏదైనా కర్రీ ఉంటే సరిపోతుంది. సో ఇంకా మనం లగ్జరీగా తినాలని అంటే 100 రూపీస్కి ఇంకా ఎక్కువనే కాస్ట్ అయిపోతాయి. బట్ సో మనం తినగలమా లేమా అనేది ఛాలెంజ్ కదా, బట్ ఇదైతే మనం తినగలం. సో ఫస్ట్ ఇదైతే టేస్ట్ చూస్తాం, బట్ రివ్యూ అయితే కాదు. ఎందుకనంటే లైక్ మనం ఇక్కడ రిక్వెస్ట్ చేసి వచ్చి రివ్యూ చేయడం కరెక్ట్ అయితే కాదు. సో బట్ స్టిల్ అమేజింగ్ ఇది నిజంగా చాలాసేపటి నుంచి అనమాట. నేను ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ నుంచి తిరుగుతూనే ఉన్నా. ఇప్పుడు దొరికింది నాకు. ఆకలి మీద ఇది రైస్ ఎట్లున్నా కర్రీ ఎట్లున్నా సరే రప్ప వెళ్ళిపోతుంది కదా. సో అదే ఇది కంప్లీట్ చేసుకొని అండ్ రాత్రికి మనం ఎక్కడికి వెళ్తాం, ఓన్లీ మన దగ్గర 30 రూపీసే మిగిలినాయి. ఆ 30 రూపీస్ తోటి మనం ఏం తింటాం అనేది కూడా చూపిస్తాం. మన మీల్ అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ అంకుల్. మీ నేమ్ ఏంటంటే విష్ణువర్ధన్, మీదేనా ఇది షాపు? సో థ్యాంక్ యూ అంకుల్. అవును 80 రూపీస్కి అడిషనల్ కూడా పెడతారు మళ్ళీ. సో అట్లా నాకు 50 రూపీస్కి ఇచ్చినందుకు థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. బ్రో హాయ్, నేమ్ అభి. థ్యాంక్ యూ అభి, థ్యాంక్ యూ. సో గైజ్ ఫైనల్గా మన దగ్గర ఉన్న 30 తోటి అయితే బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వచ్చినాం. సో ఇక్కడ ఇడ్లీ అయితే తీసుకుంటున్నాం. సో ఇడ్లీ తిన్న తర్వాత ఇంకొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. సో గైజ్ చూడొచ్చు ఫైనల్గా అయితే ఈరోజు మన 100 రూపీస్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ నైట్ 10:30 అయింది. కొన్ని వర్క్స్ ఉండడం వల్ల నాకు కూడా కొంచెం లేట్ అయిన ఉండే. బట్ సో 100 రూపీస్ తోటి మనం సర్వే అవ్వచ్చు అంటే ఈజీగా సర్వే అవ్వచ్చు.
సో నెక్స్ట్ టైం వచ్చేసి మనం 50 రూపీస్ తోటి సర్వే అవ్వడానికి అయితే ట్రై చేద్దాము. బట్ 100 రూపీస్లో కూడా కొన్నిసార్లు కొన్ని వాటికి కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. సో అది ఫస్ట్ అయితే మనం ఇడ్లీ అయితే కంప్లీట్ చేసుకొని చూసారు కదా ఈరోజు మన 100 రూపీస్ వ్లాగ్. సో మార్నింగ్ ఇడ్లీలు అయినాయి, నైట్ ఇడ్లీలు అయినాయి, అండ్ మధ్యాహ్నం కొంచెం సాటిస్ఫైడ్గా తినుండే, అండ్ అంకుల్ కూడా మంచి ట్రీట్ చేసిండు. సో ఓవరాల్గా మనం 100 రూపీస్లో మన డే స్పెండ్ చేయొచ్చు అంటే ఈజీగా అయితే స్పెండ్ చేయొచ్చు. అంత డిఫికల్ట్ అయితే కాదు. కొన్ని టైమ్స్లో ఏంటంటే లగ్జరీగా తినలేకపోవచ్చు, బట్ మన స్టొమక్ ఫుల్ అయ్యేటట్టు 3 పూటలు అయితే 3 పూటలు అయితే మంచిగా తినొచ్చు. సో అట్లా ఇది అనమాట ఈరోజు మన 100 రూపీస్ ఛాలెంజ్. అండ్ అప్కమింగ్ డేస్లో ఒకసారి అయితే 50 రూపీస్ ఛాలెంజ్ అయితే వేద్దాము. అసలు 50 రూపీస్లో మనం ఏం దీన్ని సర్వే అవుతాం, సో ఎలా సర్వే అవుతాం అని చెప్పేసి. సో ఇది గైస్ ఈరోజు వ్లాగ్. నచ్చిన వాళ్ళు అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని స్టే ట్యూన్ ఫర్ టుమారోస్ వ్లాగ్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.